అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈ వీడియోలో మనం పెళ్లి గురించి, పెళ్లి విశిష్టతను గురించి తెలుసుకుందాం. పెళ్లి అంటే నూరేళ్ల పంట అంటారు కదా, కానీ ఈ రోజుల్లో అది 3 నాళ్ళ ముచ్చటగా మారిపోయింది. అందుకోసం నేను ఈ వీడియో చేయడం జరిగిందండి. పెళ్లి అనే పదం బహుశా అందరికీ తెలిసినదే. ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి ఒక రోజు తప్పనిసరిగా వస్తుంది. మన జీవితంలో అది ఒక మరపురాని పర్వదినంగా గుర్తుండిపోతుంది. పెళ్లి అనేది ధర్మంతో కూడిన అర్థాన్నిచ్చే కార్యక్రమంగా పెద్దలు చెబుతుంటారు. హిందూ సాంప్రదాయాలన్నింటిలో ఏ ధర్మం ఏ అర్థంలో ఇమిడి ఉందో తెలియకపోవటం, ఈ కార్యక్రమంలో ఉండే గొప్పతనం తెలియకపోవటం వల్ల ఈ రోజుల్లో ఎన్నో జంటలు విడిపోతున్నాయి. హిందూ సాంప్రదాయమైనటువంటి ఈ కార్యక్రమం గురించి ప్రతి విషయం తెలుసుకుందాం. ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా వినండి. మొదటిగా పెళ్లి అనే పదం. పెళ్లి అంటే మనం పరమాత్మగా భావించాలి. ఎందుకంటే అందరికీ తండ్రి పరమాత్మ అంటే దైవం. అందుకే పెళ్లిలో పెళ్లిని తండ్రి అంటారు. కాబట్టి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అన్నారు. ఇక్కడ పేరు ఆకారం లేకపోయినప్పటికీ పరమాత్మ గుర్తింపే పెళ్లి. అందుకే దీనిని దైవ కార్యంగా భావిస్తారు. పెళ్లి కొడుకుని తయారు చేసిన తర్వాత కొంతమంది సాంప్రదాయాల్లో కత్తి ఇస్తారంట. ఎందుకంటే ఇప్పటి వరకు ఎలా ఉన్నా ఇక ముందు వచ్చే ఏ సమస్యనైనా కత్తి లాంటి పదునైన ఆలోచనలతో ఛేదించి నీ బంధాన్ని నిలబెట్టుకోమని కత్తి ఇస్తారంట. బొగ్గు చొక్క. పెళ్లి కార్యక్రమంలో పెళ్లి కొడుకుకి పెళ్లి కూతురికి బొగ్గు చొక్క పెడతారు. ఎందుకో తెలుసా? అందరూ దిష్టికి అనుకుంటారు, కానీ కాదు. అది మగవారికి కుడివైపుగా, ఆడవారికి ఎడమ వైపుగా పెడతారు. ఎందుకంటే కుడి ఎడమ కలిసి అర్ధనారీశ్వరుల్లాగా ఒకరికి ఒకరు సగభాగమై జీవితాంతం కలిసి ఉండాలని. కుడివైపు పరమాత్మకి, ఎడమవైపు ప్రకృతికి సంబంధించింది కనుక ఈ సృష్టికి ఆధారం ప్రకృతి పరమాత్మయే కనుక వారికి కుడి ఎడమవైపు బొగ్గు చుక్కలు పెడుతుంటారు. వడిబియ్యం. పెళ్లిలో బియ్యానికి చాలా ప్రాధాన్యత ఉందండి. పెళ్లి కొడుకుకి ముడి బియ్యం కడతారు, పెళ్లి కూతురికి వడిబియ్యం కడతారు. ధర్మబద్ధంగా నడుచుకున్న పెద్దరి యొక్క జ్ఞానాన్ని అనుసరించి వాళ్ళ జ్ఞానాన్ని తెలుసుకొని తను కూడా అదే జ్ఞానాన్ని కలిగి ఉండాలని ఈ యొక్క కార్యక్రమాన్ని పెట్టారు. ప్రతి కార్యక్రమము పెద్దలతోనే చేస్తారు. పెళ్లిలో పెళ్లి కూతురికి వడిబియ్యం కడతారు. పెళ్లి కూతురు కడుపు ముందర బియ్యమును ముడివేసి ఉంచుతారు. బియ్యము జ్ఞాన చిహ్నాలని అంటారు. పూర్వ పెద్దల ఉద్దేశంలో స్త్రీలలో గర్భోత్పత్తికి కారణం కడుపు. స్త్రీ కడుపు పండితే పుట్టే సంతతి దైవ జ్ఞానం కలిగి ఉండాలని ఉద్దేశంతో కడుపు స్థానంలో బియ్యమును కట్టేవారు. పెళ్లి కూతురు వడిలో బియ్యమును ఎక్కువగా వేసి అందులో 5 వస్తువులను కూడా పెడతారు. అవి పంచభూతాలకు ప్రతిది. ఇప్పటి రోజుల్లో బియ్యం ఎందుకు కడతారో కూడా తెలియదు. బియ్యం అంటే జ్ఞానమని, పెళ్లి అంటే దైవమని అర్థం. వారికి పుట్టే సంతతి దైవ జ్ఞానంతో వర్ధిల్లాలని దీని అర్థం. బాసికములు. ఇవి ముఖ్యంగా బియ్యంతో తయారు చేస్తారు. ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం కదా, బియ్యం జ్ఞానానికి గుర్తు అని. శరీరంలో మనకి 7 చక్రాలు ఉంటాయని అందరికీ తెలిసిందే. వాటిని 7 నాడీ కేంద్రాలు అంటాము. కనుబొమ్మల మధ్య గల స్థానము భ్రూమధ్య స్థానమని, పైనున్న కేంద్రమును సహస్రారమని ఆధ్యాత్మికంలో చెప్పబడింది. పెళ్లి రోజు జ్ఞాన దృష్టి కలిగి ఉండాలని సూచన చేయించు బియ్యంతో తయారు చేసిన బాసికములను కట్టేవారు. ఇవి వలిచిన బియ్యంతో చేతితో వడికిన నూలుతో 3 వరుసలుగా బియ్యమును పేర్చి కడతారు. సంవత్సరాలు తరబడి రోజులు పద్ధతులు మారుతూ ఉన్న పెళ్లి కార్యక్రమం దైవ కార్యక్రమం కాబట్టి ప్రతి సందర్భానికి చాలా ప్రాముఖ్యతనివ్వాలి. తరాల వారిన పెళ్లి కార్యక్రమం మార్చకూడదు. ఇంకా ముహూర్తం. పెళ్లిలో ముహూర్తం కట్టడం ఆనవాయితీ. పెళ్లి కార్యక్రమంలో ఈ ఒక్క ముహూర్తానికి ఇచ్చిన విలువ పెళ్లిలో మిగిలిన కార్యక్రమాలకు ఇవ్వరు. జీలకర్ర బెల్లం ముహూర్తం ప్రకారం పెడితే పెళ్ళైపోతుందంట, అంతే. దీనికి ఎంతో మంది పండితులు పంచాంగం చూసి నక్షత్రం, రాశి, తిథి, రోజు అన్నీ అడుగుతారు. తర్వాత ఈ రోజుల్లో అయితే పాయింట్స్ చూస్తున్నారు. వీటి వల్ల ఎన్నో జరగవలసిన పెళ్లిళ్ళు కూడా ఆగిపోతున్నాయి. ఎంత దగ్గర వాళ్ళైనా దూరం వాళ్ళైనా కూడా ఈ పాయింట్స్ కలవటం లేదనుకొని పిల్లల్ని విడదీస్తున్నారు. మానవ జీవితంలో ఎప్పుడు ఏ కార్యక్రమం జరగవలసింది అనేది ప్రారంభ కర్మ ప్రకారం ముందే నిర్ణయించబడి ఉంటుంది. మానవ జీవితంలో ఏ కార్యక్రమము ఎప్పుడు జరగాలి అనే నిర్ణయం మనిషి పుట్టినప్పుడే నిర్ణయించబడుతుంది. దానినే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జాతకము అంటాం. ఎవరి జాతకంలోనైనా ముహూర్తమును ముందే నిర్ణయించబడుతుంది. ఆ ప్రకారమే జరుగుతుంది కూడా. పురాణాలలో బ్రహ్మ విద్య ప్రకారం పెళ్లి ఎప్పుడు జరుగుతుందో ముందే నిర్ణయించబడి ఉంటుంది. పూర్వకాలంలో పెళ్లిళ్లకు ముహూర్తములు ఉండేవి కాదంట. నిత్య కళ్యాణం పచ్చతోరణం అంటారు కదా, పచ్చతోరణం కట్టి నిత్యము కళ్యాణం చేసుకోవచ్చంట. ఇప్పటికీ కొన్ని క్షేత్రాల్లో మరికొన్ని దేవస్థానముల్లో నిత్యము పెళ్లిళ్ళు జరుగుతున్నవి. చేసే మంచి కార్యక్రమం మంచి సమయంలో చేయటం మంచిదని ముహూర్తం ఏర్పాటు చేస్తున్నారు. కానీ ఇప్పుడు జాతకాలకే ప్రాధాన్యతనిస్తున్నారు. అప్పట్లో పుట్టిన తేదీలు కూడా ఎవరికీ గుర్తులేదు.
గుర్తులేని సమయంలో మంచి సమయంలో పెళ్లిళ్లు జరిగేవి. అందరూ క్షేమంగా ఆచార సాంప్రదాయాలను గుర్తించుకొని ఆనందంగా వారి బంధాలను ఆఖరి వరకు నిలబెట్టుకుంటున్నారు. కానీ ఇప్పటి పెళ్లిళ్లు మాత్రం 3 నెలల ముచ్చటగా మారిపోయాయి. మరిన్ని విషయాల కోసం నేను మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు.